హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు కల్లగూర పులుసు తయారు చేసేద్దాం. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అన్ని రకాల కూరాకులు కలిపి చేస్తున్నాం. రండి చూపించేస్తాను. పుదీనా 1 కప్పు, కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి, దంటు కూరాకు, సిరికూరాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. పాలకూరాకును సన్నగా తరిగి పక్కన ఉంచాలి. 1 కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. సబ్బాకి సోపు తరుగు 1 కప్పు, కొత్తిమీర తరుగు 1 కప్పు. మీరు కావాలంటే కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కానీ పచ్చపెసలు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. ఆకుకూరలు కూడా నేను వేసిందే వేయాల్సిందే లేదండి. మీరు ఏ ఆకుకూర దొరికితే ఆ ఆకుకూరాకులతో వేసుకోవచ్చు. మినిమం 3 కానీ 4 కానీ ఆకుకూరాకులు ఉండాలి. ఒక కుక్కర్ తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. నీళ్ళతో పాటు వేసుకోవాలి. అన్ని కూరాకులను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కూరాకుల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులను శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదండి. ఆకుల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కొన్ని పోతాయి కాబట్టి ముందుగా కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ఆకుకూరాకులన్నింటినీ కుక్కర్లోకి తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి. నీటితో పాటు వేసుకోవాలి. కందిపప్పు, చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు 1 గ్లాస్ వరకు ఉంటాయండి. మరొక గ్లాస్ నీటిని నేను యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 3-4 విజిల్లో రానివ్వాలి. 4 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి పప్పు కూరాకు బాగా ఉడికిపోయింది. ఉడికించుకున్న పప్పు కూరాకును పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్తో కానీ పప్పు మొత్తం మెదిగే విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా స్మాష్ అయితే సరిపోతుంది. ఈ విధంగా స్మాష్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు పోపుకు తయారు చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 3-4 ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పెద్దలకి పిల్లలకి తినే ఆహారం బాగా అరుగుతుంది. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న కూరాకు మిశ్రమాన్ని వేసుకోవాలి. పోపుతో మనం వేసిన కూరాకు మిశ్రమం బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. దోశతో కానీ, అన్నంతో కానీ, ముద్దతో కానీ, చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ కూర ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. 4-5 రకాల కూరాకులు కలిపి చేస్తాం కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి హెల్తీ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి హెల్తీ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.